హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. సో మనం ప్రీవియస్ క్లాస్లో 2020 అంశాలకు సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి ఏంటనేది మనకు ఫస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ పార్ట్స్ అనేది చూసాం. సో దాంట్లో ముఖ్యమైన విభాగాలు, అధిపతుల గురించి ఒక 2-3 వీడియోస్ అని మనం చేసామండి. నెక్స్ట్ మనకి 2020లో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన సూచీల గురించి మనం డిస్కస్ చేద్దామండి. అంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 2020 సూచీలు మరియు నివేదికలు. సూచీలు మరియు నివేదికలు అనేది మనకి టాపిక్ అనేది వస్తుందండి. ఈ టాపిక్ నుంచి 1 to 2 మార్క్స్ అనేవి మనకి ప్రతి ఎగ్జామ్లో ఇస్తారండి. అటు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ తీసుకున్న, గ్రూప్స్ తీసుకున్న, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, మనకి సచివాలయం లాంటి ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా 1 to 2 మార్క్స్ అనేవి కంపల్సరీ మనకి వెయిటేజ్ అనేది ఉంటుందండి. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక సూచీ పేరిచ్చి దాంట్లో భారతదేశం యొక్క స్థానం అడగచ్చు. ఆ సూచీని ఏ సంస్థ ఇస్తుందనేది అడగచ్చు. ఆ సూచీని ఏ సంస్థ ఇస్తుందని కానీ, దాంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతని కానీ, మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదని కానీ మనకి అడిగే అవకాశాలు అనేవి కంపల్సరీ ఉంటాయండి. సో వాటిని బేస్ చేసుకుని మనం ఈ సూచీల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, సూచీలు మరియు నివేదికల్లో భాగంగా అంటే మనకి ఏ సూచీలు వస్తాయంటే, ఆకలి సూచి అని, ప్రజాస్వామ్య సూచి అని, అవినీతి సూచి అని, ఇటువంటి మనకి మెయిన్గా వస్తాయి. ఇటువంటి మనకి దాదాపుగా లేదంటే ఒక 13-15 సూచీలనే వస్తాయి. ఏంటంటే 13-15 సూచీలనే వస్తాయి. సో మెయిన్గా మనకి ఎగ్జామ్లో ఉపయోగపడే ఆ 15 సూచీలు కానీ లేదా 13 సూచీలు కానీ మనం డిస్కస్ చేద్దాం. కేవలం భారతదేశం యొక్క ర్యాంక్ మాత్రమే కాకుండా దానికి ఇంటర్లింకింగ్గా వచ్చే ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ మనం చెప్పుకోబోయే సూచీ పేరు ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల సూచి. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల సూచి 2020. సో దీంట్లో అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, భారతదేశం యొక్క స్థానం గురించి అడగచ్చు. భారతదేశం యొక్క స్థానం గురించి కానీ, అత్యధిక ప్రజాస్వామ్య దేశం ఏదని కానీ, అతి తక్కువ ప్రజాస్వామ్య దేశం అనేది కానీ, ఈ సూచీని వచ్చే సంస్థ పేరేంటని కానీ మనకు అడిగే అవకాశాలు ఉంటాయని. ఫస్ట్ ఈ సూచీని ఇచ్చే సంస్థ పేరునే చూద్దాం. ఈ సూచీని ఇచ్చే సంస్థ పేరు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ ఇస్తుందండి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ యూకే దేశానికి చెందిన సంస్థ. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ యూకే దేశానికి సంబంధించి వస్తుందండి. ఆ సంస్థే ఈ సూచీని ఇస్తుందండి. సో దీంట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 53వ స్థానం వస్తుందండి. ఎన్ని దేశాల్లో అంటే 167 దేశాల్లో. 167 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం అనేది 53 అంటున్నామంటే, ప్రజాస్వామ్య అంశాల పరంగా భారత్ అనేది అభివృద్ధి చెందవలసిన అవకాశం అనేది చాలా ఉంది అక్కడ. 53వ స్థానంలో ఉందంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. మనకి అభివృద్ధి చెందవలసిన అంశాల్లో భాగంగా భారత్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఏ దేశం ప్రజాస్వామ్య దేశాల సూచీలో మొదటి స్థానంలో ఉంటుంది, ఏ దేశం చిట్ట చివరి స్థానంలో ఉంటుందంటే
నార్వే అనే దేశం ప్రజాస్వామ్య దేశాల సూచీలో మొదటి స్థానంలో ఉండే దేశంగా, నార్త్ కొరియా అనే దేశం చివరి స్థానంలో ఉండే దేశంగా చెప్తారు. అంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల సూచీలో అధికంగా అభివృద్ధి చెందిన దేశం ఏదంటే నార్వే అని, అత్యల్పంగా ఉన్న దేశం ఏదంటే నార్త్ కొరియా అని చెప్తారు. భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 53. ఎన్ని దేశాల్లో అంటే 167. ఈ సూచీని వెలువరించే సంస్థ పేరేంటంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. అది ఏ దేశానికి చెందిన సంస్థ అంటే యూకే అన్నా, బ్రిటన్ అన్నా, లండన్ అన్నా ఒకటే. సో యూకే ప్రధానమంత్రి ఎవరు? యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అనే పేరు వస్తుంది. సో బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి, యూకే క్యాపిటల్ లండన్, కరెన్సీ పౌండ్ అని వస్తుందని. బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి, యూకే క్యాపిటల్ లండన్, కరెన్సీ ఏంటంటే పౌండ్ అనే వస్తుందని. సో ఈ విధంగా సూచీకి సంబంధించి కేవలం భారతదేశం యొక్క స్థానం మాత్రమే కాకుండా ఏ సంస్థ ఈ సూచీనిస్తుంది, ఎన్ని దేశాలు దీంట్లో ఉన్నాయి, మొదటి మరియు చివరి స్థానంలో ఉన్న దేశాలేంటి అనే అంశాల పరంగా మనకు అవగాహన అనేది ఉండాలని. నెక్స్ట్ మరొక సూచీ కనుక తీసుకుంటే దీనికి సంబంధించి మనం మరికొన్ని అంశాలు ప్రస్తావించవచ్చు. ఏంటా మరికొన్ని అంశాలంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య అంశాలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి? మనకి రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో జాతీయ రాజకీయ పార్టీల సంఖ్య ఎంత, ప్రాంతీయ రాజకీయ పార్టీల సంఖ్య ఎంత అనే అంశాలు ఇక్కడ చూద్దామండి. సో మన దేశంలో జాతీయ రాజకీయ పార్టీలు ఎన్ని, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్ని అనే చూద్దామండి. సో ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల సూచీలో భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 53వ స్థానం వస్తుంది. ఇక్కడ భారత్లో మొత్తం జాతీయ రాజకీయ పార్టీల సంఖ్య, భారత్లో మొత్తం జాతీయ రాజకీయ పార్టీలు ఏంటంటే మొత్తం 8 వస్తాయి. ఆ పార్టీల పేర్లేంటి, వాటిని ఏ సంవత్సరాల్లో ప్రవేశపెట్టారు, వాటిని ఎవరు స్థాపించారు అనే అంశాల పరంగా తీసుకుందాం. సో మన దేశంలో స్థాపించిన మొట్టమొదటి పార్టీ ఏదంటే కాంగ్రెస్. దాన్ని ఏమంటున్నాం? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటున్నాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఎప్పుడంటే 1885లో స్థాపించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ, ఏవో హూమ్ అనే పర్సన్స్ వస్తారని. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ మరియు ఏవో హూమ్. కాంగ్రెస్ పార్టీ తరువాత ఏర్పాటు చేయబడిన మరొక జాతీయ పార్టీ పేరు సిపిఐ ప్రజెంట్ లీడర్ ఎవరంటే సీతారాం ఏచూరి అనే పేరు వస్తుందండి. సీతారాం ఏచూరి ప్రజెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి లీడర్గా ఉన్నాడండి ఆయన. సిపిఐ తరువాత ఏర్పాటు చేయబడిన మరొక జాతీయ పార్టీ పేరు సిపిఐఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అని వస్తుందండి. సిపిఎం పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే జ్యోతి బసు అనే పేరు వస్తుందండి. సిపిఐఎం పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే జ్యోతి బసు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్. మనకి ఏర్పాటు చేయబడిన 4వ పార్టీ పేరు కనుక తీసుకుంటే బీజేపీ. సో బీజేపీ పార్టీని స్థాపించింది ఎప్పుడంటే 1980. బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరియు ఎల్కే అద్వానీ అనే పేర్లు వస్తాయి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరియు ఎల్కే అద్వానీ బీజేపీ పార్టీ యొక్క వ్యవస్థాపకులుగా వస్తారు. సో ప్రజెంట్ మన దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదంటే బీజేపీనే కదండి. బీజేపీ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే జేపీ నడ్డా అనే పేరు వస్తుందండి. బీజేపీ పార్టీకి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే జేపీ నడ్డా. ఈ జేపీ నడ్డా బీజేపీ పార్టీకి ఎన్నో అధ్యక్షుడు అంటే 11వ అధ్యక్షుడిగా వస్తాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే సోనియా గాంధీ. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ప్రెసిడెంట్ అంటే 88వ ప్రెసిడెంట్. సో బీజేపీ తర్వాత ఏర్పాటు చేయబడిన మరొక పార్టీ పేరే బీఎస్పీ. సో బీఎస్పీ అంటే ఏంటంటే బహుజన సమాజ్వాద్ పార్టీ. బహుజన సమాజ్వాద్ పార్టీనే బీఎస్పీ అంటున్నాం. మాయావతి. బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే కాన్సీరామ్ అనే పేరు వస్తుందండి. ఎవరండి? బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే కాన్సీరామ్. బహుజన సమాజ్వాద్ పార్టీ. బీఎస్పీ తర్వాత ఏర్పాటు చేయబడిన పార్టీ పేరే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ని ఎప్పుడు స్థాపించారంటే 1998లో స్థాపించారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు ఎవరంటే మమతా బెనర్జీ అనే పేరు వస్తుందండి. సో మమతా బెనర్జీ ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అంటే పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం చెప్తారు. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన మమతా బెనర్జీ యొక్క రాజకీయ పార్టీ అది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించిన పర్సన్ అన్న మమతా బెనర్జీ పేరే వస్తుందండి. నెక్స్ట్ ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు స్థాపించారంటే 1999లో స్థాపించారు. ఎన్సిపి పార్టీ యొక్క వ్యవస్థాపకులు ఎవరంటే శరద్ పవార్. ఎన్సిపి పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే శరద్ పవార్ అనే పేరు వస్తుంది. ఎన్సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సో మరొక జాతీయ పార్టీ ఏదంటే ఎన్పిపి. ఎన్పిపి అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ. నేషనల్ పీపుల్స్ పార్టీ. సో నేషనల్ పీపుల్స్ పార్టీని స్థాపించింది ఎప్పుడంటే 2013. నేషనల్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే పిఏ సంగమ. సో ఇక్కడ ప్రజాస్వామ్య దేశాల సూచీపరంగా మనం పాయింట్అవుట్ చేస్తున్నాం కాబట్టి సో వీటి యొక్క అంశాలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో దేశంలో మొత్తం జాతీయ రాజకీయ పార్టీలు 8, ప్రాంతీయ పార్టీలు అనేవి మనకి 80 దాకా వస్తాయి. సో దేశంలో జాతీయ రాజకీయ పార్టీల సంఖ్య 8 అయితే ప్రాంతీయ పార్టీల సంఖ్య 80 వరకు వస్తాయి. సో వాటిలో ముఖ్యమైన జాతీయ పార్టీలుగా ఈ 8 జాతీయ పార్టీలు మనం చెప్పాం. ఒకటేంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 2 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. 3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్. 4 బీజేపీ భారతీయ జనతా పార్టీ. 5 బీఎస్పీ. బీఎస్పీ అంటే బహుజన సమాజ్వాద్ పార్టీ. 6 ఏఐటిఎంసి. ఏఐటిఎంసి అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఎన్సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. అండ్ 8వ జాతీయ పార్టీ ఏదంటే ఎన్పిపి. ఎన్పిపి అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ. సో వాటిని ఏ సంవత్సరాల్లో స్థాపించారు, ఎవరు స్థాపించారు అనే పర్సన్స్ పరంగా మనకు తరచూ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారండి. సో ప్రజాస్వామ్య దేశాల సూచీపరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 53వ స్థానంగా చెప్తారు. ప్రజెంట్ అధికారంలో లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదంటే అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్. సో బీజేపీ పార్టీ తరపున
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత భారతదేశంలో జరిగిన ముఖ్యమైన చేంజెస్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ప్రస్తావించాం. సో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాతే మనకి డిమానిటైజేషన్ అనేది రావడం జరిగింది, జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, 370 ఆర్టికల్ నిషేధించడం జరిగింది, అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి సంకల్పించడం జరిగింది, జాతీయ పౌరసత్వ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ అంశాలన్నీ కూడా నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన ముఖ్యమైన అంశాలుగా చెప్తారని. ఇది మొదటి సూచి. సో ఏ దేశం ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల పరంగా మొదటి స్థానంలో ఉందంటే నార్వే. ఏ దేశం చిట్ట చివరి స్థానంలో ఉందంటే నార్త్ కొరియా అనే దేశం ఉందని. సో మరొక సూచి తీసుకుందామండి. ఇక్కడ మనకి 2020 సూచీలు మరియు నివేదికల్లో మరొక సూచి కనుక తీసుకుంటే సెకండ్ సూచి గ్లోబల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. గ్లోబల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్గా దీన్ని చెప్తారని. అంటే మనం తెలుగులో చెప్పాలంటే ఏమొస్తుందంటే సులభతరమైన వ్యాపార దేశాల సూచి అండి. ఏమొస్తుందండి? సులభతరమైన వ్యాపార దేశాల సూచి. సో దీంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఏ దేశం మొదటి స్థానంలో ఉంది, ఏ దేశం చివరి స్థానంలో ఉంది అనే అంశాలు ఇక్కడ మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ ఈ సూచీని ఇచ్చే సంస్థ పేరు తీసుకుందాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీని ఇచ్చే సంస్థ పేరు వరల్డ్ బ్యాంక్ వస్తుందని. ఏమంటాం? ప్రపంచ బ్యాంక్ అని కూడా చెప్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యొక్క సూచీని ఇచ్చే సంస్థ పేరు ఏదంటే వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ? వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్ DC అనే పేరు వస్తుంది. ప్రపంచ బ్యాంక్కి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే డేవిడ్ మాల్పాస్ అనే పేరు వస్తుందండి. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే డేవిడ్ మాల్పాస్. సో ప్రపంచ బ్యాంక్ని స్థాపించింది ఎప్పుడంటే 1945లో స్థాపించారు. సో ప్రపంచ బ్యాంకు ఇచ్చే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని తీసుకుంటే 63వ స్థానంలో భారత్ అనే దేశం వస్తుంది. ఎన్ని దేశాల్లో అంటే 190 దేశాల్లో. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో లేదా సులభతరమైన వ్యాపార దేశాల సూచి పరంగా తీసుకుంటే భారత్ అనేది మధ్యస్థంగా ఉంది అనే అంశాల పరంగా మనకు అర్థమవుతుంది. ఏ దేశం సులభతరమైన వ్యాపార దేశాల సూచీలో మొదటి స్థానంలో ఉంది, ఏ దేశం చివరి స్థానంలో ఉంది అనే అంశాలు కనుక తీసుకుంటే ప్రపంచంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే సింగపూర్ వస్తుందని. సింగపూర్ అనేది సులభతరమైన వ్యాపార దేశాల సూచీలో మొదటి స్థానంలో ఉండే దేశం. చిట్ట చివరి స్థానంలో ఉండే దేశం ఏదంటే సోమాలియా. అంటే ఏ దేశంలో సులభతరమైన వ్యాపార అవకాశాలు ఎక్కువ అంటే సింగపూర్. ఏ దేశంలో బాగా తక్కువ అంటే సోమాలియా. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 63. అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. మన దేశంలో
భారీ పరిశ్రమలు ఎక్కువ, చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ అంటే మనకి చిన్న తరహా పరిశ్రమలే ఎక్కువ, తర్వాత భారీ పరిశ్రమలు వస్తాయండి. ఈ రెండింటికి సంబంధించి మనకి కేంద్ర మంత్రులుగా ఎవరు ఉన్నారనే చూద్దాం. అంటే ఇక్కడ ఏం చెప్తామంటే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పేరు చెప్పాలి, కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి పేరు చెప్పాలని. సో వాళ్ళిద్దరి పేర్లనే తీసుకుందాం. మనకి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరంటే ప్రకాష్ జవదేకర్ అనే పేరు వస్తుందండి. ప్రకాష్ జవదేకర్ కేంద్ర భారీ పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి అయితే నితిన్ జైరామ్ గడ్కరీ ఎవరండి? నితిన్ జైరామ్ గడ్కరీ కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి. ప్రకాష్ జవదేకర్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రే కాకుండా అటవీకరణ, పర్యావరణ, సమాచార శాఖ మంత్రిగా కూడా ప్రకాష్ జవదేకర్ అనే పేరు వస్తుంది. అదే నితిన్ జైరామ్ గడ్కరీ కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రే కాకుండా రోడ్డు రవాణా, నౌకయాన శాఖ మంత్రిగా కూడా ఈయనే వస్తాడు. సో వీళ్ళిద్దరి పేర్లు మనకి ఇంపార్టెంట్. ప్రకాష్ జవదేకర్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, నితిన్ జైరామ్ గడ్కరీ కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా చెప్తారు. ఈ అంశాలను బేస్ చేసుకొని మనం ఈ సూచీని చెప్పచ్చు. సో భారతదేశంలో భారీ పరిశ్రమలు ఎక్కువ, చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ అంటే మనకి చిన్న తరహా పరిశ్రమలే ఎక్కువ. సో మన దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమలని అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంగా ప్రధానమంత్రి ముద్రా యోజన అని చెప్తారని. అంటే దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమలని అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంగా ప్రధానమంత్రి ముద్రా యోజన అనే స్కీమ్ వస్తుందని. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీము ద్వారా ఎంత నుంచి ఎంతవరకు లోన్స్ ఇస్తారంటే 50,000 నుంచి 10 లక్షలు ఇస్తారని. ఈ 50,000 నుంచి 10 లక్షలు అనేవి మనకి 3 స్టేజెస్లో ఇస్తారు. ఆ 3 స్టేజెస్ యొక్క పేర్లు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఎగ్జామ్లో వీటి గురించే మన క్వశ్చన్స్ అడుగుతారండి. శిశు అనే స్టేజు, కిషోర్ అనే స్టేజు, తరుణ్ అనే స్టేజ్. శిశు అనే స్టేజ్లో కేవలం 50,000 మాత్రమే ఇస్తారు. కిషోర్ అనే స్టేజ్లో 50,000 రూపాయి నుంచి 5 లక్షలు ఇస్తారు. తరుణ్ అనే స్టేజ్లో 5 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తారు. అంటే వాడు అడిగే క్వశ్చన్ ఏంటుందంటే ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా దేశంలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ఎంత నుంచి ఎంతవరకు రుణాలు ఇస్తారని కానీ, ఎన్ని స్టేజెస్లో ఇస్తారని కానీ, ప్రతి స్టేజ్ యొక్క లిమిట్ ఎంతని కానీ, ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడని కానీ అడిగే అవకాశాలనే ఉంటాయి. సో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 2015 ఏప్రిల్ 8వ తేదీ వస్తుంది. సో ముద్ర అంటే ఎబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీగా చెప్తారని. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ ఏదంటే ముద్ర. కొన్నిసార్లు ఎబ్రివేషన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి, చూసుకోవడం మంచిదని. సో దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏదంటే ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ఆ అంశాల్లో భాగంగా వీటిని మనం డిస్కస్ చేయొచ్చు. ప్రకాష్ జవదేకర్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, నితిన్ జైరామ్ గడ్కరీ కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా ఇచ్చే లోన్ లిమిట్ ఎంత అంటే 50,000 నుంచి 10 లక్షలు. ఎన్ని స్టేజెస్లో ఇస్తారంటే 3 స్టేజెస్లో ఇస్తారు.
ఆ 3 స్టేజెస్ యొక్క పేర్లు ఇవేనండి. శిశు, కిషోర్, తరుణ్ అనే పేర్లు రావడం జరుగుతుందండి. సో ఈ అంశాల ఆధారంగా మనం ఈ సూచిని చెప్పచ్చు. ప్రపంచంలో సులభతరమైన వ్యాపార అవకాశాలకి ఏ దేశం మెరుగైన స్థానంలో ఉందంటే సింగపూర్. ఏ దేశం అత్యల్ప స్థానంలో ఉందంటే సోమాలియా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పారు. ఇది రెండవ సూచి. నెక్స్ట్ మరొక సూచి తీసుకుందాం. 2020 సూచీలు మరియు నివేదికల్లో భాగంగా మనం చెప్పే మరొక సూచీ పేరు ప్రపంచ అవినీతి దేశాల సూచి. ప్రపంచ అవినీతి దేశాల సూచి 2020కి సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రపంచ అవినీతి దేశాల సూచి 2020 అంటే అవినీతిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉందో తెలియాలి. ఏ దేశాల్లో అయితే అవినీతి లేదో అవి మొదటి స్థానంలో ఉన్న దేశాలుగా వస్తాయి. ఏ దేశాల్లో అవినీతి అధికంగా ఉందో అవి చివరి స్థానంలో ఉన్న దేశాలుగా వస్తాయి. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సూచీని ఇచ్చే సంస్థ పేరేంటనేది ఫస్ట్ మనకు తెలియాలి. అవినీతి దేశాల సూచీని ఏ సంస్థ ఇస్తుందంటే జర్మనీ దేశానికి చెందిన ట్రాన్స్పరెన్సీ. ఎవరండి? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ సూచీని ఇస్తుందని. ప్రపంచ అవినీతి దేశాల సూచీని ఏ సంస్థ ఇస్తుందంటే జర్మనీ దేశానికి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ సూచీని మనకి వెలువరించడం జరుగుతుంది. ఈ సూచీలో ఫస్ట్ భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని చూసుకుంటే 86. ఎన్ని దేశాల్లో 86 అంటే 180 దేశాల్లో. అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అవినీతి అనేది మధ్యస్థంగా ఉందని మనకు అర్థమవుతుంది. అంటే అవినీతి లేని దేశంగా కూడా కాకుండా, అవినీతి అధికంగా ఉన్న దేశంగా కూడా కాకుండా, మధ్యస్థంగా ఉన్న దేశంగా మనకి భారతదేశం యొక్క స్థానం అనేది వచ్చింది. ఎవరు ఈ సూచీని ఇచ్చారంటే జర్మనీ దేశానికి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించింది. సో ప్రపంచంలో అవినీతి లేని దేశాలు అనేవి మనకి మొదటి స్థానంలో ఉండే దేశాలుగా వస్తాయి. ప్రపంచంలో అవినీతి అధికంగా ఉండే దేశాలు అనేవి చివరి స్థానంలో ఉన్న దేశాలుగా వస్తాయి. సో ప్రపంచంలో అవినీతి లేని దేశాలుగా ఫస్ట్ మరియు సెకండ్ కంట్రీస్గా డెన్మార్క్ని మరియు న్యూజిలాండ్ అనే దేశాలను చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో అవినీతి లేదు అంటే డెన్మార్క్ మరియు న్యూజిలాండ్. ప్రపంచంలో ఏ దేశంలో అవినీతి అధికమంటే సోమాలియా మరియు దక్షిణ సూడాన్ అనే దేశాలు వస్తాయి. ప్రపంచంలో అవినీతి అధికంగా ఉండే దేశాలు ఏవంటే సోమాలియా, దక్షిణ సూడాన్. ప్రపంచంలో అవినీతి లేని దేశాలుగా డెన్మార్క్ని, న్యూజిలాండ్ని అనే దేశం చెప్తారు. సో ఈ అంశాల పరంగా మనం భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 86. సో ప్రపంచంలో అంటే భారతదేశ విషయంగానే తీసుకుంటే భారతదేశంలో అవినీతి రంగ అంశాలకు సంబంధించి మనకి చాలా అంశాలు ఉన్నాయి. అంటే అవినీతి అనేది అభివృద్ధి చెందడానికి దేశవ్యాప్తంగా మనకి చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏం చెప్తారు? ప్రభుత్వ రంగ కార్యాలయాలు చెప్తారు. భారత్లో
అవినీతి అనే ప్రస్తావన కనుక వస్తే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ప్రభుత్వ రంగ కార్యాలయాలు. ప్రభుత్వ రంగ కార్యాలయాల నుంచే అవినీతి స్టార్ట్ అయింది, అవినీతికి బీజం పడింది అనే అంశాలు అనేవి మనకు తరచూ జరుగుతున్న సంఘటనల పరంగా మనకి చాలా సినిమాలు అనేవి కూడా ఉన్నాయి. దేని మీద? అవినీతి మీద. ఇక్కడ మనకి ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొన్ని సంస్థలు వస్తాయండి. ఆ సంస్థల పేర్లు ఇక్కడ మనకు తెలియాలి. అర్థమవుతుందండి? ఆ సంస్థలు ఏంటంటే, 1 యూపీఎస్సి, 2 ఎస్ఎస్సి, 3 ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. యూపీఎస్సి చైర్మన్ ఎవరంటే, యూపీఎస్సి చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి అనే పేరు వస్తుందండి. యూపీఎస్సి అంటే ఏంటండి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకి పరీక్ష నిర్వహించే సంస్థ ఏదంటే మనకి యూపీఎస్సి వస్తుందండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరంటే ప్రదీప్ కుమార్ జోషి. అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్గా బ్రాజ్ రాజ్ శర్మ అనే పేరు వస్తుందండి. ఎస్ఎస్సి అంటే మనకి ఏమొస్తుందండి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని వస్తుందండి. దాని చైర్మన్ ఎవరంటే బ్రాజ్ రాజ్ శర్మ. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క చైర్మన్ ఎవరంటే సునీత్ శర్మ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క చైర్మన్. ఈ కార్యాలయాల గురించి ఎందుకు చెప్పాం, ఈ సంస్థల గురించి అంటే, మన దేశవ్యాప్తంగా అవినీతి అనేది పేరుకుపోవడానికి గల ప్రధాన కారణం ఏం చెప్తారు? ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తుల గురించి చెప్తారు. అంటే మెయిన్గా ప్రభుత్వ రంగ కార్యాలయాలు చెప్తారు. వాటికి సంబంధించి ఉద్యోగ నియామకాలు కండక్ట్ చేసే సంస్థలుగా మనం వీటిని చెప్తున్నాం. ఐఏఎస్, ఐపీఎస్ లెవెల్లో కనుక తీసుకుంటే యూపీఎస్సి వస్తుందని, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరంటే బ్రాజ్ రాజ్ శర్మ. అదే రైల్వే అంశాలకు సంబంధించి, రైల్వే ఉద్యోగస్తుల నియామక ప్రక్రియకి సంబంధించి వచ్చే సంస్థ ఏదంటే ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఈ అంశాల పరంగా మనం వీటిని డిస్కస్ చేయొచ్చు. సో భారతదేశం అవినీతి సూచీలో ఎన్నో స్థానంలో ఉందంటే 86వ స్థానంలో ఉంది. ఎన్ని దేశాల్లో భారత్ యొక్క స్థానం 86 అంటే 180. ప్రపంచంలో అవినీతి లేని దేశాలుగా వేటిని చెప్తారంటే డెన్మార్క్ని, న్యూజిలాండ్ని చెప్తారు. ప్రపంచంలో అవినీతి అధికంగా ఉండే దేశాలుగా సోమాలియాని, దక్షిణ సూడాన్ అనే దేశాలను చెప్తారు. ఈ అవినీతి దేశాల సూచీని వెలువరించే సంస్థ ఏదంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఏ దేశానికి చెందిందంటే జర్మనీ. సో జర్మనీ దేశం యొక్క రాజధాని ఏంటంటే బెర్లిన్ అనేది వస్తుందని. జర్మనీ దేశం యొక్క రాజధాని బెర్లిన్. కరెన్సీ యూరో. జర్మనీ అధ్యక్షుడు ఎవరంటే ఫ్రాంక్ వాల్టర్ అనే పేరు వస్తుందండి. ఫ్రాంక్ వాల్టర్ అనే పర్సన్ జర్మనీ దేశానికి చెందిన అధ్యక్షుడిగా వస్తాడని. సో ఈ అంశాల పరంగా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు.